నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. కవాటాలు అంటే ఏమిటి? కవాటాల పనితీరు శరీరంలో ఎలా ఉంటుంది? కవాటాల వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? కవాటాల చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ సుధాకర్ రావు. డాక్టర్ తో మాట్లాడదాం, మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు 10 టీవీ స్టూడియోస్. థ్యాంక్ యూ డాక్టర్, హృదయ కవాటాలు అసలు వీటి పనితీరు ఎలా ఉంటుందో ఒక మానవ శరీరంలో వివరిస్తారా? తప్పకుండా అండి. మనిషి శరీరంలో 4 గదులు ఉంటాయండి. హార్ట్లో, హృదయంలో ఈ 4 గదుల్లో కూడా బ్లడ్ అనేది ఒక ఛాంబర్ నుంచి ఇంకో ఛాంబర్కి ప్రసరింపజేయడానికి ఈ కవాటాలు అనేవి ఉంటాయి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్ అనే 4 ఛాంబర్స్ ఉంటాయి. రైట్ ఏట్రియంలో నుంచి వచ్చిన బ్లడ్ రైట్ వెంట్రికల్కే వెళ్తుంది. రైట్ వెంట్రికల్కి వచ్చిన బ్లడ్ పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్కి వెళ్ళి శుద్ధి అయ్యి మళ్ళీ లంగ్స్కి లెఫ్ట్ ఏట్రియంకి వస్తుంది. లెఫ్ట్ ఏట్రియం నుంచి మళ్ళీ లెఫ్ట్ వెంట్రికల్కి వస్తుంది. సో రైట్ ఏట్రియం రైట్ వెంట్రికల్ మధ్యన ట్రైకస్పిడ్ వాల్వ్, రైట్ వెంట్రికల్ పల్మనరీ ఆర్టరీ దగ్గర పల్మనరీ వాల్వ్, మళ్ళీ లంగ్స్లో రక్తం శుద్ధి అయిన తర్వాత అది లెఫ్ట్ ఏట్రియంకి వస్తుంది. లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్కి వెళ్ళేటప్పుడు అక్కడ మైట్రల్ వాల్వ్ అని ఉంటుంది. లెఫ్ట్ వెంట్రికల్కి వచ్చిన తర్వాత ఆ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బ్లడ్ అయోర్టా అనే దాంట్లో పాస్ అవుతుంది. అది బాడీ మొత్తానికి సరఫరా చేస్తుంది. అక్కడ అయోర్టిక్ వాల్వ్. మొత్తం మానవ హృదయంలో 4 కవాటాలు ఉంటాయండి. ఈ కవాటాల పని ఏంటంటే ఒక డైరెక్షన్లోనే బ్లడ్ ఫ్లో చేస్తానికి పనిచేస్తాయి. వాటిలో డిసీజ్ వచ్చినప్పుడు జబ్బులు అనేవి వస్తూ ఉంటాయండి. ఓకే, అంటే ఈ 4 కవాటాలు ఉన్నాయి కాబట్టి అంటే ఎక్కువగా చాలా మందికి ఇమ్మీడియట్ గా ఒక డిసీజ్ అటాక్ అయిందంటే ఈ 4 కవాటాల్లో ఏ కవాటానికి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది డాక్టర్? ముఖ్యంగా మన దేశంలో రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది కామన్గా ఉంటుందండి. ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్లో ఈ 4 కవాటాల్లో కూడా ముఖ్యంగా మైట్రల్ వాల్వ్ అనేది ఎక్కువ శాతం ఇన్వాల్వ్మెంట్ వస్తూ ఉంటుంది. దానికి కూడా మైట్రల్ స్టెనోసిస్ అంటారు. అంటే మైట్రల్ వాల్వ్ అనేది ఉండాల్సిన సైజు కంటే చిన్నదవుతుంది. లేదా కొన్నిసార్లు మైట్రల్ రిగర్సిటేషన్ అంటారు. ఈ 2 ముఖ్యంగా ఇన్వాల్వ్. తర్వాత నెక్స్ట్ ప్లేస్లో అయోర్టిక్ వాల్వ్ అనేది ఎక్కువ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. పల్మనరీ వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్ అనేవి కూడా వస్తాయి, కానీ చాలా తక్కువ శాతం వాటిలో వాటి జబ్బు ఎక్కువ. ముఖ్యంగా మైట్రల్ వాల్వ్ అనేది ఎక్కువ శాతం వాటిలో ఇన్వాల్వ్మెంట్ వస్తూ ఉంటుంది. అంటే ఈ వాల్వ్ బ్లాక్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి, అసలు కారణాలు ఏంటి? ముఖ్యంగా నేను చెప్పినట్లు ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది చిన్నతనంలో జ్వరం వచ్చినప్పుడు అది జాయింట్ పెయిన్స్ వస్తుంది. జాయింట్ పెయిన్స్ తర్వాత హార్ట్ని ఇన్వాల్వ్ చేస్తుంది. దాన్ని ఒక సామెత ఉంటుంది, ఇట్ లిక్స్ ద జాయింట్స్ అండ్ బైట్స్ ద హార్ట్ అని ఒక మా పుస్తకాలు ఉంటుంది. ఆ జాయింట్స్ని టచ్ చేసి వెళ్ళిపోతుంది, కానీ హార్ట్ వాల్స్ని డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే చిన్నప్పుడు వచ్చిన జబ్బు అది మేనిఫెస్ట్ అవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ జబ్బు ఆ హార్ట్ వాల్ని డ్యామేజ్ చేసి కొంతమందికి, ఎక్కువ శాతం మందిలో మైట్రల్ స్టెనోసిస్ అనేది వస్తుంది. మైట్రల్ వాల్వ్ అనేది ఉండాల్సిన సైజు కంటే చిన్నది అవుతూ ఉంటుంది. ఆ తర్వాత కొంతమందికి మైట్రల్ రిగర్సిటేషన్ వస్తుంది. కొంతమందికి అయోర్టిక్ వాల్వ్ అనేది చిన్నది అవుతుంది. కొంతమందికి అయోర్టిక్ స్టెనోసిస్ అని వస్తుంది. తర్వాత కొంతమంది అయోర్టిక్ రిగర్సిటేషన్ వస్తుంది. వాళ్ళకి వచ్చిన జబ్బుని ఇన్వాల్వ్మెంట్ అయిన వాల్వ్ బట్టి వాళ్ళకి సిమ్టమ్స్ డెవలప్ అవుతాయండి. అంటే ఈ లక్షణాలని మనం ముందస్తుగా, అంటే ఎనీ డిసీజ్ వచ్చినప్పుడు మన బాడీ మనకు తెలియచేస్తూ ఉంటుంది కదా. సో బ్లాకేజ్ అనేది జరుగుతున్నప్పుడు మన బాడీ లక్షణాలని సూచిస్తుందా? ఎలా గుర్తించవచ్చు మనం? తప్పకుండా. ఈ వాల్వ్ డిసీజ్ ప్రాసెస్ అనేది స్లోగా ఉంటుందండి. ఫాస్ట్గా జ్వరం రాగానే వెంటనే జబ్బు లక్షణాలు బయటపడవు. అది లోపల డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యి ఆ సిమ్టమ్స్ అవి కనిపించడానికి చాలా సంవత్సరాలు కూడా పట్టచ్చు. చాలా మందికి ఎక్కువ సంవత్సరాలు పడుతుంది. స్లో డిసీజ్ ప్రాసెస్ ఉంటుంది ఇది. యూజువల్గా మన దేశంలో ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ ఉండవు కాబట్టి వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చిన తర్వాతనే వాళ్ళు మన దగ్గరికి వస్తారు. ఆ టైంకి జబ్బు ఎక్కువ మేనిఫెస్ట్ అయి ఉంటుంది. సో ఈ జబ్బు లక్షణాలు ఎలా ఉంటాయంటే ముఖ్యంగా ఆయాసం, నడిచినప్పుడు ఆయాసం, పడుకున్నప్పుడు ఆయాసం అట్లా వస్తుంది. కొంతమందికి పాల్పిటేషన్స్ అంటారు, గుండె దడ ఉంటుంది. కొంతమందికి ఫర్ ద ఫస్ట్ టైం అంటే మైట్రల్ స్టెనోసిస్ కేసుల్లో హార్ట్ లోపల కొంతమందికి బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది. అది ఎక్కడికైనా ఎంబోలైజ్ అయితే అంటే అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళి బ్రెయిన్లో కానీ ఎక్కడికి వెళ్తే వాళ్ళకి పెరాలసిస్ స్ట్రోక్ వస్తుంది. సో చాలామంది సిమ్టమ్స్ వచ్చిన తర్వాతనే వస్తారు. అప్పుడు ట్రీట్ చేయడం కొంచెం కష్టం. వాళ్ళకి ముందుగానే ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ చేయించుకుంటూ ఉంటే మనం ఇటువంటి జబ్బుల్ని ముందుగానే పసిగట్టవచ్చు. తర్వాత ట్రీట్మెంట్ కూడా తొందరగా స్టార్ట్ చేస్తే వాళ్ళకి లైఫ్ స్టైల్ బాగుంటుంది.
అంటే మీరు అన్నారు అంటే జబ్బు వచ్చిన తర్వాతే వాళ్ళకు సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి ఇబ్బంది వచ్చాకే మన దగ్గర హాస్పిటల్స్కి వస్తారని చెప్పన్నారుగా. కొంతమంది ఏంటంటే గ్యాస్ పెయిన్ ఏమో అని చెప్పి ఎక్కువగా నెగ్లెక్ట్ చేస్తుంటారు. అంటే హార్ట్కి గ్యాస్కి ఉన్న దగ్గర కొంచెం గుర్తించడంలో టైం వారికి అర్థం కాని సిచ్యువేషన్ ఉంటుంది. సో మీరేం చెప్తారు? యూజువల్గా ఈ వాల్లార్ హార్ట్ డిసీజెస్లో ఈ గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది తక్కువ శాతం మందికి వస్తుంది. ఎక్కువ మందికి ఈ ఆయాసం అనేది ఫస్ట్ సిమ్టమ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత వచ్చేసి పాల్పిటేషన్ అని వస్తుంది, గుండెలో దడి. ఎందుకంటే ఈ వాల్వులర్ ఇన్వాల్వ్మెంట్లో హార్ట్ రిథమ్ మారిపోతుంది. రెగ్యులర్గా ఉండే రిథమ్ని నిమిషానికి 70-80 సార్లు కొట్టుకోవాల్సిన హార్ట్ ఎక్కువ సార్లు కొట్టుకోవడం, ఎట్రిల్ ఫిబ్రిలేషన్ అనేది మోస్ట్ కామన్గా వస్తూ ఉంటుంది ఇటువంటి డిసీజెస్లో. వాళ్ళకి ఆ ఎట్రిల్ ఫిబ్రిలేషన్ అనేది ఆన్సెట్ వచ్చినప్పుడు వాళ్ళకి గుండెలో దడ వస్తూ ఉంటుంది. కొంతమందికి అయోర్టిక్ వాల్వ్ స్టెనోసిస్ అట్లా ఉన్న వాళ్ళకైతే కళ్ళు తిరిగి పడిపోవటం, కాళ్ళు చేతులు మొహం వాపు రావటం, ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సిమ్టమ్స్ని బట్టి మనము వాళ్ళు మన దగ్గరికి వచ్చేసరికనే మనం ఈ కామన్గా చేసే ఇన్వెస్టిగేషన్లు చెస్ట్ ఎక్స్రే, ఈసీజీ ఎక్కువ చేస్తూ ఉంటాము. వాటిల్లో మనకి ఈ జబ్బు అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే, అంటే ఇది డిసీజ్ ఉంది, వాల్ బ్లాక్ అయింది అని తెలిసిన తర్వాత సర్జరీకి ఏ స్టేజ్లో వెళ్తారు? ఇందులో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? యూజువల్గా ఈ మైట్రల్ వాల్ డిసీజ్ కానీ అయోర్టిక్ వాల్ డిసీజ్ కానీ మైల్డ్, మోడరేట్, సివియర్ అని 3 రకాలుగా విభజిస్తారు. మైల్డ్ డిసీజ్ ఉన్నప్పుడు మెడికల్ మేనేజ్మెంట్ చేస్తాము. వాళ్ళని రెగ్యులర్ ఫాలోఅప్లో చూస్తూ ఉంటాం. ఎవ్రీ 3 మంత్స్కి 6 మంత్స్కి ఒకసారి పిలిచి ఈ ఎకో అది చేసి చూస్తూ ఉంటాం. వాళ్ళకి డిసీజ్ ప్రోగ్రెస్ అవుతూ ఉన్నప్పుడు మనము వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే మినిమల్ ఇన్వేజివ్ లైక్ మైట్రల్ స్టెనోసిస్ ఉన్నప్పుడు కొంతమందికి బెలూన్ వాల్వాటమని కూడా చేస్తారు. ఇంకా అడ్వాన్స్డ్గా ఉన్నప్పుడు వాళ్ళకి అంటే సివియర్ మైట్రల్ స్టెనోసిస్, సివియర్ మైట్రల్ రిగస్ట్రేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా సర్జికల్ ఇంటర్వెన్షన్ చేయాల్సి వస్తుందండి. అట్లాగే అయోర్టిక్ స్టెనోసిస్ కూడా, అయోర్టిక్ రిగస్ట్రేషన్ కూడా మైల్డ్, మోడరేట్, సివియర్ అని ఉంటుంది. మైల్డ్ డిసీజ్ ఉన్నప్పుడు వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి మనం నయం చేస్తానికి ట్రై చేస్తాము. మోడరేట్ టు సివియర్ అట్లా ఉన్నప్పుడు వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి మనం సర్జరీ కానీ ఏదైనా ఇంటర్వెన్షన్ కానీ ప్లాన్ చేస్తాం. డాక్టర్, అంటే 2 వాల్వ్స్ ఒకేసారి క్లోజ్ అయితే ప్రాణాలకే ప్రమాదమా? సో అట్లాంటి పేషెంట్ ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది? చాలామంది పేషెంట్లకు సివియర్ డిసీజ్లో వస్తుంటారు. మన దగ్గరికి హాస్పిటల్కి వచ్చి ప్రజెంట్ అయ్యేటప్పటికే వాళ్ళకి చాలా సివియర్ అయోర్టిక్ స్టెనోసిస్, సివియర్ మైట్రల్ స్టెనోసిస్ ఉంటుంది. వాళ్ళకి సిమ్టమ్స్ కూడా సివియర్గా ఉంటాయి. అటువంటి వాళ్ళకి మనం ఇమీడియట్గా అడ్మిట్ చేసుకొని కావాల్సిన ఇన్వెస్టిగేషన్లు చేసుకొని వాళ్ళు బతికించవచ్చు. కొంతమంది నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు హాస్పిటల్ వరకు రీచ్ కాలేరు. కానీ డెఫినెట్గా వాళ్ళకి సివియర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు తప్పకుండా హాస్పిటల్కి వస్తారు. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వచ్చి కన్సల్ట్ చేస్తారు. వాళ్ళ ట్రీట్మెంట్ మనం చెప్పినట్లు వాళ్ళు తీసుకుంటారు. అటువంటి వాళ్ళు మంచిగా ఆపరేషన్ అయిన తర్వాత బాగానే వాళ్ళు జీవితం గడుపుతారు. ఓకే, అంటే కవటాల్లో బ్లాకేజ్ ఉంది అని మనం డయాగ్నోస్ చేసినప్పుడు ఇమీడియట్గా సర్జరీకి వెళ్ళొచ్చా, లేదంటే ముందుగా మీరు ట్రీట్మెంట్ చేసి దెన్ మీరు సజెస్ట్ చేశారు ఒక పేషెంట్కి? ఒక పేషెంట్ మన దగ్గరికి హాస్పిటల్కి డాక్టర్ దగ్గరికి కొన్ని లక్షణాలతో వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ ఆయాసం, ముఖ్యంగా వాల్ డిసీజెస్లో ఆయాసంతో వస్తూ ఉంటారు. తర్వాత కొంతమందికి పాల్పిటేషన్ ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళకి బేసిక్ టెస్ట్లు ఈసీజీ ఎకో చేస్తాము. ఎకోలో మనకి డిసీజ్ సివియారిటీ ఎంత ఉందనేది తెలిసిపోతుంది. ఆ డిసీజ్ సివియారిటీని బట్టి మనము ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. సపోజ్ డిసీజ్ సివియారిటీ తక్కువ ఉంటే కొద్ది రోజులు మెడికల్ మేనేజ్మెంట్ చేస్తాం. కొంతమందికి సివియర్ డిసీజ్ ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లు అవి చేసి వాళ్ళకి సర్జరీ ప్లాన్ చేస్తాం. అంటే ఇది చిన్నపిల్లల్లో కూడా ఎక్కువగా వస్తుందా? మీరు చూసిన కేసెస్లో అంటే ఏ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా ఈ వాల్స్ బ్లాకేజ్ కనిపిస్తుంది? యూజువల్గా చిన్నప్పుడు వచ్చిన రుమాటిక్ ఫీవర్, మన దేశంలో రుమాటిక్ ఫీవర్ కామన్. అట్లా కాకుండా ఒక డిజనరేటివ్ డిసీజ్ అని కూడా ఉంటుంది. అది వెస్ట్రన్ పాపులేషన్లో కామన్గా ఉంటుంది. డిజనరేటివ్ డిసీజెస్ వాళ్ళలో ఎక్కువ రిగర్జిటేషన్ లీజన్స్ ఉంటాయి. అంటే వాల్వ్ బ్లడ్ ఒక ఛాంబర్లో నుంచి వేరే ఛాంబర్లోకి వెళ్ళకుండా మళ్ళీ వచ్చిన ఛాంబర్లోకి బ్యాక్ ఫ్లో అవటాన్ని రిగర్జిటేషన్ అంటారు. అవి వెస్ట్రన్ పాపులేషన్లో డిజనరేటివ్ డిసీజ్ ఎక్కువ ఉంటాయి. మన దేశంలో ఉన్న రుమాటిక్ హార్ట్ డిసీజ్ వల్ల ఎక్కువ స్టెనోటిక్ లీజన్స్ ఉంటాయి. అట్లా అని కొంతమందికి రిగర్జిటెంట్ లీజన్స్ కూడా ఉంటాయి. అంటే వాల్వ్ లీకేజ్ ప్రాబ్లమ్స్ అంటారు, అవి కూడా ఉంటాయి. కాబట్టి మనము ఏ జబ్బు ఉందో అది చూసుకొని నిర్ధారణ చేసుకొని దాని ట్రీట్మెంట్ మనం ప్లాన్ చేస్తాం.
అంటే ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు సర్జరీ చేసి ఆ వాల్ని క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ వాల్ బ్లాకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆ పేషెంట్స్లో? సర్జికల్ ట్రీట్మెంట్లో వాల్ క్లీన్ చేస్తాం అనేది ఉండదు. 2 ఆప్షన్స్ ఉంటాయండి. సర్జికల్ రిపేర్స్ ఉంటాయి, వాల్ రిపేర్స్ అని ఉంటాయి, వాల్ రీప్లేస్మెంట్స్ అని ఉంటాయి. యూజువల్గా మన దేశంలో ఉన్న ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్కి ఎక్కువ స్టెనోటిక్ లీషన్స్ ఎక్కువ డ్యామేజ్ అవుతుంటాయి కాబట్టి మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్లో మనము వాల్ రీప్లేస్మెంటే చేస్తాము. కొంతమందికి డిజనరేటివ్ డిసీజ్ అట్లా ఉన్న వాళ్ళకి రిపేర్ చేస్తూ ఉంటాము, వాళ్ళు రెగ్యులర్ ఫాలోఅప్లకు. సో కొంతమందికి రిపేర్లు చేసే అవకాశం ఉంటుంది, ఎక్కువ శాతం మందికి రీప్లేస్మెంట్స్ చేస్తాము ట్రీట్మెంట్. అంటే రిపేర్కి అండ్ రీప్లేస్మెంట్కి డిఫరెన్స్ ఏంటి? ఎలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో, ఎంతవరకు తీవ్రత ఉన్న వాళ్ళలో చేస్తారు? అన్ని వాల్ డిసీజెస్ రిపేర్కి సూటబుల్ కావండి. రిపేర్ చేయాలంటే ఆ వాల్ ప్లైబిలిటీ దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి, అటువంటి వాళ్ళకి రిపేర్ చేస్తారు. రిపేర్ చేయడం వల్ల లాభం ఏంటంటే వాళ్ళకి న్యాచురల్ టిష్యూని మనం రిమూవ్ చేయట్లేదు, న్యాచురల్ టిష్యూ మీద డెవలప్ అయిన ఏదైతే థ్రాంబస్ అవి ఉంటాయో అవన్నీ రిమూవ్ చేసి దాన్ని రిపేర్ చేసి కొన్నిసార్లు చిన్న చిన్న సెగ్మెంట్స్ అవి కూడా తీసి రిపేర్ చేస్తాము. దానివల్ల ఏమైందంటే పేషెంట్కి వాల్ రీప్లేస్మెంట్ ఆపరేషన్లో పేషెంట్లకి ఆపరేషన్ తర్వాత మనము యాంటీకోయాగులెంట్ అని ఇస్తామంటే బ్లడ్ థిన్నర్స్ అంటారు, రక్తం పలచని ట్యాబ్లెట్లు వేసుకోవాలి. ఈ వాల్ రిపేర్ పేషెంట్లకి మనం ఆ ట్రీట్మెంట్ ఇచ్చే అవసరం ఉండదు, ఎందుకంటే వాళ్ళ న్యాచురల్ టిష్యూ ఉంది, మనం రిపేర్ చేసాం. స్టినోసిస్ ఉన్న వాళ్ళకి దాన్ని వాల్ పెద్దది చేయటం, రిగర్జిటేషన్ ఉన్న వాళ్ళకి దానికి సంబంధించిన మైటల్ రిపేర్స్ చేయటం, అట్లాంటివి చేయటం వల్ల వాళ్ళ న్యాచురల్ టిష్యూ అనేది వాళ్ళకి రిటైన్ ఉంటుంది. కాబట్టి ఈ ట్యాబ్లెట్లు దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనం అవాయిడ్ చేయొచ్చు. అంటే ముందస్తుగా ఇయర్లీ వన్స్ టెస్టులు చేయించుకోకపోవడం వల్లే ఈ హార్ట్ డిసీజెస్ పెరిగి ఇంతవరకు వస్తున్నాయి అనుకోవచ్చు. అంటే అవేర్నెస్ అనేది తగ్గుతుందా? మీరేం చెప్తారు యాజ్ ఎ డాక్టర్గా? తప్పకుండా అండి. ఇప్పుడు చిన్నప్పుడు అంటే చిన్న పిల్లలు అప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ వాళ్ళ పేరెంట్స్ తెలుస్తుంది వీళ్ళకి కీళ్ళవాపు వ్యాధి వచ్చిందా లేదని. సో ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి కీళ్ళవాపు వ్యాధి వచ్చిందో అటువంటి వాళ్ళు రెగ్యులర్ స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకుంటూ ఉంటాయి. మన ఎర్లీ స్టేజెస్లోనే ఈ డిసీజ్ని డిటెక్ట్ చేసి దాన్ని ప్రివెంట్ చేసి ఎక్కువ కాలం ఆపరేటివ్ ఇంటర్వెన్షన్స్ లేకుండా చేస్తానికి అవకాశం ఉంటుంది. సో అది పేరెంట్స్కి మనం ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు లివింగ్ కండిషన్స్ కూడా మనకి ఇంప్రూవ్ అయింది కాబట్టి రుమాటిక్ ఫీవర్, రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేవి ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. అట్లానే మనం పూర్తిగా తగ్గిపోయిందని చెప్పలేము, కానీ ఎవరైతే ఇట్లాంటి చిన్నప్పుడు పిల్లలకి ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది వచ్చి ఉన్నదో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఒక సర్టన్ ఏజ్ తర్వాత అంటే 10-15 ఇయర్స్ తర్వాత పిల్లలకి రెగ్యులర్ చెకప్ చేస్తే మనం ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. వాళ్ళు దానికి సరిపడా ట్రీట్మెంట్ ఇస్తే సర్జికల్ ట్రీట్మెంట్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే డాక్టర్, పుట్టిన పిల్లల్లో కూడా హార్ట్లో హోల్ ఉందని చెప్పి రకరకాల ఇష్యూస్తో వాళ్ళు పుట్టడమే అలా పుడుతుంటారు. సో వాళ్ళకి ఫర్దర్గా ఏదైనా ఇష్యూస్ ఉంటాయా వాళ్ళు పెరిగే కొద్దీ? హార్ట్లో హోల్స్ అనేవి చాలా రకాలు ఉంటాయండి. ఎట్రల్ సెప్టల్ డిఫెక్ట్, వెంట్రికల్ సెప్టల్ డిఫెక్ట్ అట్లా ఉంటాయండి. యూజువల్గా ఎట్రల్ సెప్టల్ డిఫెక్ట్స్ చిన్న సైజు ఉంటే వాళ్ళకి పెద్ద అది వదిలేసి ఏం చేయక్కర్లేదు. ఒక సర్టెన్ సైజ్ బట్టి దానికి సిమ్టమ్స్ని బట్టి ఆ హార్ట్లో జరిగే చేంజెస్ని బట్టి మనము ఈ ట్రీట్మెంట్ అనేది ఆధారపడుతుంది. కొన్ని బై బర్త్ ఉంటాయి వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్స్, అవి స్మాల్ సైజ్ ఉంటే అవి ఎట్ ద ఎండ్ ఆఫ్ 1 ఇయర్ 90% క్లోజ్ అయిపోతుంటాయి. 1 ఇయర్ తర్వాత కూడా క్లోజ్ కాకపోతే సైజుని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. 2 mm 3 mm అట్లా చిన్న సైజు ఉంటే అవి దానికి ఏం చేయగలి ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ ప్రొఫిలాక్సిస్ ఇస్తాము. పెద్ద సైజు ఉండి దాంట్లో హోల్ వల్ల హార్ట్లో చేంజెస్ వస్తూ ఉంటే మనం ఇంటర్వ్యూన్ అయ్యి దాన్ని క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఓకే డాక్టర్, మనతో పాటు కాలర్ జాయిన్ అవుతున్నారు చింతల నుండి పద్మ గారు. పద్మ గారు నమస్తే అండి. పద్మ గారు అండ్ డాక్టర్, ఇప్పుడు రకరకాల లేటెస్ట్ ట్రీట్మెంట్ విధానాల్ని మనం చూస్తున్నాం. అండ్ ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉంది డాక్టర్? ఇప్పుడు ఈ వాల్యులర్ హార్ట్ డిసీజెస్కి చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్, తర్వాత చాలా అడ్వాన్స్డ్ వాల్స్, అంతకు మునుపు బాల్ కేజ్ వాల్స్ అట్లా ఉండేవి మేము చదువుకునే టైంలో. ఇప్పుడు లేటెస్ట్ వాల్స్ వచ్చినాయి. బయోప్లాస్టిక్ వాల్స్ అయితే ఈ మార్కెట్లో చాలా ఎక్కువ మనకి అవైలబిలిటీ ఉంది. మెటాలిక్ వాల్స్ కూడా చాలా హీమోడైనమిక్ పెర్ఫార్మెన్స్ బాగుండే వాల్స్ కూడా మార్కెట్లోకి వచ్చినాయండి. కాబట్టి డెఫినెట్గా ఈ కొత్త టెక్నాలజీ తోటి మనం వాల్ రీప్లేస్మెంట్స్ కానీ వాల్ రిపేర్స్ కానీ చేస్తే అవి లాంగ్ టర్మ్ పనిచేసే పేషెంట్లు కూడా సిమ్టమ్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయగలుగుతున్నారు.
అంటే వన్స్ వాళ్ళకి వేసిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ సాధారణంగా ఉంటుందా డాక్టర్, లేదంటే ఎలా ఉంటుంది? అంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంతకు ముందులా ఉంటారా, లేదంటే ఏమన్నా మార్పులు ఉంటాయా వాళ్ళలో? ఈ వాల్స్లో కూడా 2 రకాల వాల్స్ ఉంటాయండి రిప్లేస్మెంట్ చేసేటప్పుడు. ఒకటి మెటాలిక్ వాల్స్ ఉంటాయి, రెండోది బయోప్రాస్టిక్ వాల్స్ ఉంటాయి. మెటాలిక్ వాల్స్ అంటే మెటల్తో తయారు చేస్తారు, అవి మన దేశంలో తయారవుతున్నాయి, విదేశాల్లో కూడా తయారవుతున్నాయి. బయోప్రాస్టిక్ వాల్స్ కూడా మన దేశంలో తయారవుతున్నాయి, విదేశాల్లో కూడా తయారవుతున్నాయి. మెటాలిక్ ప్రాస్థెటిక్ వాల్స్, మెటల్తో చేసిన వాల్స్ మనం ఏదైనా పేషెంట్కి పెట్టినప్పుడు ఆ వాల్వ్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, దాంట్లో అది డ్యామేజ్ అయ్యేదేమో, స్ట్రక్చరల్ వాల్వ్ డ్యామేజ్ అయితే ఏముండదు. కానీ ఆ వాల్వ్ సరిగా పనిచేయాలంటే మనము బ్లడ్ థిన్నర్స్ అనేవి వాడాల్సి వస్తుంది. ఆ బ్లడ్ థిన్నర్స్ అనేవి లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. ఆ బ్లడ్ థిన్నర్ అనే దానికి ఆ మోతాదు ఎంత ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వాలని దాన్ని తెలియజేసే ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, పీటీఐఎన్ఆర్ అనే బ్లడ్ టెస్ట్ ఉంటుంది. అది రెగ్యులర్ ఇంటర్వల్స్లో చేయించుకొని మనం ఆ కరెక్ట్ మోతాదులో తీసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా వాల్వ్ పనిచేస్తుంది. తక్కువ తీసుకుంటే వాల్వ్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది, డోస్ తక్కువ తీసుకుంటే వాల్వ్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. డోస్ ఎక్కువ తీసుకుంటే రకరకాల బ్లడ్లో రక్తనాళాలు చిట్లవచ్చు, లేకపోతే కడుపులో అల్సర్స్లో నుంచి బ్లీడింగ్ అవ్వచ్చు. ఇట్లాంటి కొన్ని కారణాల వల్ల పేషెంట్లకి కాంప్లికేషన్లు వస్తాయి. అట్లా కాకుండా బయోప్రాస్టిక్ వాల్స్ ఒక పేషెంట్కి పెట్టినట్లయితే మనం చెప్పే ఈ యాంటీకోయాగులేషన్ అనే ట్రీట్మెంట్ ఓన్లీ 3 to 6 months ఇస్తాము. ఆ తర్వాత యాంటీకోయాగులేషన్ అంటే బ్లడ్ థిన్నర్స్ అవి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఈ బయోప్రాస్టిక్ వాల్స్లో 2 డిసడ్వాంటేజ్లు అంటే అది కొంచెం కాస్ట్ ఎక్కువ, రెండోది కొన్ని సంవత్సరాల తర్వాత అవి మళ్ళీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, స్ట్రక్చరల్ వాల్ డిజనరేషన్ అని వస్తుంది, మళ్ళీ రీఆపరేషన్ చేయాల్సిన అవసరం పడుతుంది. ఇది అడ్వాంటేజ్ ఏంటంటే యాంటీకోయాగులేషన్ అవసరం ఉండదు బయోప్రాస్టిక్ వాళ్ళకి, కాకపోతే కొంచెం ఇనీషియల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. రెండవది అది మళ్ళీ కొన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అంటే రకరకాల వాల్స్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళు ఇస్తారు డ్యూరబిలిటీ ఆఫ్ ద వాల్వ్ అని చెప్పి. అది దాని ప్రకారం మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి మళ్ళీ వాల్ రీప్లేస్మెంట్ అవసరం అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చినాయి. ఎంతకు మునుపు వాల్వ్ బయోప్రాస్టిక్ వాల్వ్ పెట్టిన వాళ్ళకి మళ్ళీ రీఆపరేషన్ చేయకుండానే వాల్వ్ ఇన్ వాల్వ్ అని ప్రొసీజర్ సార్, మళ్ళీ రీకట్ చేయకుండా పేషెంట్కి నరం ద్వారానే లోపలికి వాల్వ్ పంపించి ఆ పాత వాల్వ్ ఏదైతే పాడైపోయిందో అక్కడే కొత్త వాల్వ్ పెట్టేయచ్చు. దాన్ని వాల్వ్ ఇన్ వాల్వ్ ప్రొసీజర్ అని అంటారు. అది కూడా ఇప్పుడు బాగా పాపులర్ అవుతూ ఉంది. సో రెండో ఆపరేషన్ చేయడంలో రిస్క్ ఎక్కువ ఉంటుంది. రెండో ఆపరేషన్ చేయకుండా ఈ వాల్వ్ ఇన్ వాల్వ్ ఇట్లాంటి ప్రొసీజర్లు చేస్తే పేషెంట్కి మళ్ళీ మంచి వాల్వ్ దొరుకుతుంది లోపల, తర్వాత రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు రామకృష్ణ గారు పుత్తూరు నుంచి. రామకృష్ణ గారు నమస్తే అండి. అమ్మా నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి రామకృష్ణ గారు, చెప్పండి సార్. కొద్దిగా ఏదో గసొస్తా అంటే డాక్టర్ దగ్గరికి పోయినా, మీకు హార్ట్ వీక్ గా ఉంది, 2 డాక్టర్లు 3 డాక్టర్లు వీక్ గా ఉంది. ఒక ఆయన వచ్చేసి అదేంటి నరం నుంచి యాంజియోగ్రామ్ అని చేస్తారండి, అది చేసుకున్నారు. ఒక ఆయన ఉండి ఏం అవసరం లేదు, వీక్ గా ఉంది, అది ఈసీజీనా తీసింటే దాంట్లో కనపడుతుంది కదా మెడిసిన్ తో, అదే ఓలస్టిక్ అని కడపలో నీకు మెడిసిన్ తోనే ఇది అవుతుందిలే అని అన్నాడు. మీది ఇప్పుడు సెల్ అంటే మీది ఇన్నా సార్? మీ వయసు ఎంత అండి? నాది వయసు 61 సంవత్సరం సార్. సార్ యాక్టివ్ ఉన్నా సార్, 1 కిలోమీటర్ అయినా పరిగెత్తా. మరి వీక్ అంటున్నారు, వీక్ ఉన్న వాళ్ళు అలా పరిగెత్తలేరే? అదే మళ్ళీ ఆయన అన్నాడు సార్, ఆయన అన్నాడు ఏంటో రాయించినాడు సార్, పొద్దున ఒక రకము, పొద్దున 2 రకాలు, రాత్రికి ఒక రకము అవి రాయించినాడు. మీ దగ్గరికి వస్తా సార్. ఏ ఊరు సార్ ఇది? నేను సుల్లా, హైదరాబాద్ అండి, మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ అని ఉంటుంది. మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ సూరారం. ఎవరైనా ఉంది కదా సార్? ఏమన్నారండి? మల్లారెడ్డి కాలేజీ కూడా ఉంది కదా? అక్కడేనండి, అదే అంతా ఒక దగ్గరే ఉంటాయి. అంటే మా మనోడు కూడా అక్కడనే చదువుతున్నారు సార్. రండి, తప్పకుండా రండి సార్. ఇంకొకటి సార్, నాకు ఎస్ఐవి ఉంది సార్. ఏమన్నారు? ఎస్ఐవి ఉంది, అది నార్మల్ ఉంది, బాగా యాక్టివ్ గా ఉన్నాక ఈ వార్త మెడిసిన్స్ ఉంది. మీరు ఒకసారి మా హాస్పిటల్కి వస్తే మిమ్మల్ని అంతా చెక్ చేసి మీకు ఏం ప్రాబ్లం ఉందో చెప్పి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏంటి, మెడిసిన్స్ వాడాలి, ఆపరేషన్ అవసరం వద్దా మీకు చెప్పగలుగుతామండి. మీరు
ఓకే డాక్టర్, అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వాల్ క్లోజ్ అవ్వకుండా ఉండాలి, హార్ట్ని పదిలంగా చూసుకోవాలంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఈ రోజుల్లో స్లీప్ తక్కువగా ఉంటుంది, బయట ఫుడ్ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాబట్టి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి డాక్టర్? తప్పకుండా. ఇప్పుడు ఈ మినిమల్ హార్ట్ డిసీజ్, మైల్డ్ హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు, వాల్వర్ హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేది తప్పకుండా పాటించాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒబిసిటీ, ఎక్కువ ఊబకాయం ఉన్న వాళ్ళకి ఆ బరువుతోటి ఏమైందంటే హార్ట్ ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ హార్ట్లో వాల్ డిసీజ్ ఉందనుకోండి, ఈ ఊబకాయం ఉన్న వాళ్ళకి ఎక్కువ హార్ట్ పని చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ వాల్వ్ అనేది తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది ఆల్కహాల్కి వాల్వ్ డిసీజ్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉండి మైల్డ్ డిసీజ్ ఉన్నవాళ్ళు ఇట్లా ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే మాత్రం తప్పకుండా దాన్ని మానేయాలి. లేకపోతే అది అగ్రవేట్ చేసి ఆ వాల్వ్ తొందరగా పాడైపోయి ఇంకా ఫాస్ట్గా పాడేటట్లుగా చేస్తూ ఉంటుంది. అట్లా డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇట్లా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు ఈ డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోవాలి, హైపర్ టెన్షన్ కంట్రోల్ పెట్టాలి. లేకపోతే వాళ్ళకున్న వాల్వ్ డిసీజ్ ఫాస్ట్గా డిటరేట్ అయ్యి వాళ్ళు తొందరగా ఆపరేషన్కి వచ్చే పరిస్థితి వస్తుంది. అట్లాగే వాకింగ్ అది చేయాలి. వాకింగ్ చేస్తే ఈ డిసీజ్ని మనం ప్రొలాంగ్ చేసుకోవచ్చు, లేకపోతే పోస్ట్పోన్ చేసుకోవచ్చు డిసీజ్ ప్రోగ్రెషన్ని. ఈట్ హెల్తీ డైట్, అది వెరీ ఇంపార్టెంట్ అండి. మన ఇమ్యూనిటీ లెవెల్స్ బాగుంటే మనకి ఈ రుమాటిక్ హార్ట్ ఫీవర్స్ ఇట్లాంటివి మనం రాకుండా చూసుకోవచ్చు. ఓకే డాక్టర్, హైదరాబాద్ నుంచి మరో కాలర్ ఉన్నారు, విక్రమ్ గారు. విక్రమ్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నాది కొంచెం ఎక్కువ ఆయాసం వస్తూ ఉంటుంది గుండెల్లో, అండ్ ఎక్కువ పని చేయలేకుంటాను. కొంచెం పని చేసినా కానీ రొప్పులాగా వస్తుంటుంది. మీరు ఇప్పటివరకు ఎక్కడైనా చూపించుకున్నారండి? డాక్టర్కి ఎవరికైనా చూపించుకున్నారా? అంటే ఇంకా చూపించలేదు, కొంచెం కన్సల్టేషన్ చూద్దాం అనుకుంటున్నాను. మీరు చెప్పే లక్షణాలు బట్టి మీకు గుండె జబ్బు ఉందని అనుకుంటున్నానండి. మీరు మా హాస్పిటల్కి వస్తే తప్పకుండా మీకు చూసి మీకు అవసరమైన ఇన్వెస్టిగేషన్లు చేసి మీకు ఏంటి ప్రాబ్లం అనేది మీకు చెప్పగలుగుతామండి. అండ్ ఇంకొకటి ఏంటంటే డాక్టర్, ఇప్పుడు రకరకాల లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వచ్చాయి, అండ్ రోబోటిక్ సర్జరీస్ కానీ రోబోటిక్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ కానీ చాలా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ మీ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి డాక్టర్? తప్పకుండా మా హాస్పిటల్లో రోబో ఉందండి. మినిమల్ యాక్సెస్ సర్జరీ చేస్తాము. ఈ గుండె కవాటాల మార్పిడి ఆపరేషన్ అనేది రెగ్యులర్గా ఫ్రంట్ నుంచి అంటే స్టెర్నాటమీ నుంచి చేసే పద్ధతి ఎప్పటి నుంచో ఉన్నది. మా దగ్గర మినిమల్ యాక్సెస్ అంటే పెద్ద కోత కాకుండా చిన్న కోతతోటి సైడ్ నుంచి కటింగ్ చేసి వాల్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేస్తామండి. దాంతో పేషెంట్ ఫాస్ట్గా రికవర్ అయ్యి వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్కి ఫాస్ట్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. తర్వాత రోబోటిక్ సర్జరీస్ కూడా చేస్తున్నామండి మా దగ్గర. రోబోటిక్ బైపాస్ సర్జరీ, రోబోటిక్ వాల్ రీప్లేస్మెంట్ సర్జరీ, రోబోటిక్ హోల్ ఇన్ ద హార్ట్, అది హార్ట్లో ఉన్న హోల్స్ క్లోజ్ చేస్తాను కూడా రోబోతోనే మేము చేస్తున్నాం. రోబోటిక్ సర్జరీస్ తోటి అడ్వాంటేజ్ ఏంటంటే చిన్న మినిమల్ యాక్సెస్ కంటే ఇంకా చిన్నగా ఉంటుంది కటింగ్, ఫాస్ట్గా రికవర్ అవుతారండి. 2-3 రోజుల్లోనే ఇంటికి పంపించవచ్చు. మామూలుగా రెగ్యులర్ సర్జరీలో మనం 5-6 రోజుల వరకు హాస్పిటల్లో ఉంచుతాము. అట్లా కాకుండా రోబోటిక్ కానీ మినిమల్ యాక్సెస్ అయితే 2-3 రోజుల్లోనే ఇంటికి పంపించవచ్చు. అడ్వాంటేజ్ ఉంటుందండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, రామారావు గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే రామారావు గారు, చెప్పండి సార్. నాకు కొద్దిగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది సార్. అయితే ఈ మధ్య ఆర్టీ సంబంధించింది 2D ఎంకోను TMT టెస్ట్ చేయించాను సార్. చేయించిన తర్వాత దాంట్లో రిపోర్ట్లు మాత్రం బాగా మంచి నార్మల్గా వచ్చింది సార్. కానీ నాకు గుండెదడలాగా ఏదైనా టెన్షన్ వస్తే గుండెదడలాగా వస్తుంది సార్. ఆయాసం వచ్చి గుండె కొట్టుకున్నట్టు ఉంటుంది సార్ బాగా. మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ తీసుకొని మా హాస్పిటల్కి వస్తే నేను చూసి మీకు ఏం చేయాలో చెప్పగలుగుతానండి. మీరు నార్మల్ అంటున్నారు కానీ గుండెదాడు అంటున్నారు కాబట్టి ఇంకొన్ని ఎక్స్ట్రా ఇన్వెస్టిగేషన్లు చేయవలసి వస్తుందండి. మీరు మీ దగ్గర అవైలబుల్ రిపోర్ట్స్ తీసుకొని మీరు వస్తే నేను చూసి మీకు తప్పకుండా సహాయం చేయగలుగుతాను. ఓకే డాక్టర్, ఏలూరు నుంచి మరో కాలర్ ఉన్నారు, జగన్నాథరావు గారు. నమస్తే అండి జగన్నాథరావు గారు. నమస్తే. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి సార్. నమస్తే జగన్నాథరావు గారు, చెప్పండి మీకేంటి ప్రాబ్లం? నాకు ఏమీ లేదండి, అది మొన్న అప్పుడప్పుడు ఏదో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొంచెం దబ్బలంతోనో దీంతో కూర్చున్నట్టుగా ఉంటుందని చెప్పేసి గ్యాస్ దామని చెప్పేసి చూస్తా ఉన్నాను. ఒక 1-2 నెలల నుంచి అట్టాగా ఉంటానంటే విజయవాడ వెళ్లే దారిలో
ఇది పెన్నంనేని సిద్ధార్థ కాలేజీ ఉంది కదండి మెడికల్ది, దాంట్లో ఒకసారి టెస్ట్ చేయించాను మొన్న ఒక 20 రోజుల క్రితం. అయితే ఎక్కువ టెస్ట్ చేశారు, తర్వాత ఈసీజీ తీశారు, అన్ని చూసి దానికి సంబంధించింది ఏమి లేదన్నారు. నాకేంటంటే లెఫ్ట్ సైడ్ ఈ చెస్ట్ కొంచెం పట్టేసినట్టు ఉంటుంది, భోజనం చేసేటప్పుడు మామూలుగా కొంచెం పట్టేసినట్టుగా, గొంతు పట్టేసినట్టుగా ఉంటుంది, చెస్ట్ పట్టేసినట్టు ఉంటుంది, వెనకాల 2 రేఖలు ఉందని లైక్ నొప్పిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుందండి అప్పుడప్పుడు. డైలీ కాదు, బాగా భరించలేదు కాదు, లైట్ గా ఈ చెస్ట్ పడుతుంది. అది గ్యాస్ తో లేకపోతే ఏంటో నాకు అర్థం కావట్లేదు, దాని గురించి ఒకసారి ఏమన్నా చెప్తారా? మీరు ఏదన్నా హాస్పిటల్, మీకు విజయవాడలో హాస్పిటల్ కన్నా చూపించుకోవచ్చు, లేకపోతే మా దగ్గరికి వచ్చినా కూడా మేము కొన్ని ఎక్స్ట్రా ఇన్వెస్టిగేషన్లు చేయాల్సి వస్తుందండి. మీకు చేసి మీకు ఉన్న సమస్య ఏంటో మనం ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి. రోగ నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామండి. ఓకే డాక్టర్, వాల్ బ్లాకేజ్కి సంబంధించి అండ్ లేటెస్ట్ ట్రీట్మెంట్ విధానాలు ఏమున్నాయి, ఎలాంటి లైఫ్ స్టైల్స్ చేంజెస్తో హెల్తీగా ఉండొచ్చో చాలా చక్కగా మా ప్రేక్షకులకు వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. నమస్తే, థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.